ప్రభువైన యేసుక్రీస్తు యొక్క గొప్ప ఘనమైన నామములు అందరికీ శుభాభివందనములు తెలియజేసుకుంటున్నాను. ఈ దినం దేవుడు మనకిచ్చినటువంటి నూతనమైన వాగ్దానం, అది కీర్తనలు 25:3వ లేఖనం. నీ కొరకు కనిపెట్టి వారిలో ఎవడనూ సిగ్గునందను. దేవుడు తన యొక్క హృదయానుసారుడైనటువంటి దావీదు గారి ద్వారా తన మాటలను మనందరికీ వినిపిస్తున్నాడు. ఎవరైతే ప్రభువు కొరకు కనిపెట్టుకుని ఉంటారో వారు ఎప్పుడు కూడా ఈ లోకంలో సిగ్గుపడరు. అదేవిధంగా ఇతరుల ద్వారా కూడా సిగ్గునందరు. మరి ఆ రీతిగా మనం దేవుని కనిపెట్టుకునే వారిలాగా ఉన్నామా? మరి దేవుని కొరకు నిరీక్షణ కలిగి ఎదురు చూసేవారుగా ఉన్నామో ఒక్కసారి జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరట అందరికి కూడా మనవి చేసుకుంటున్నా. మనం ఏ దినమైతే ప్రభువును కనిపెట్టుకొని ప్రభువు నామమునందు స్థిరమైనటువంటి ఒక నిలకడ కలిగినటువంటి వారిగా ఆయనను కనిపెట్టు ప్రార్థన చేసేవారిగా ఉన్నట్లయితే ఖచ్చితంగా మనవిని ఆయన వింటాడు. ఆ రీతిగా ఏ దినము నుండైనా ఈ వాగ్దానం పక్షముగా మనం స్థిరమైన మరి ఒక నిర్ణయముతో ఆయనలోనూ కనిపెట్టువారుగా ఉన్నట్లయితే మన మనవిని ఖచ్చితంగా ఆయన వినుటకు, మరి ఆయన ఆలకించుటకును, మరి అనుకూల సమయం కొరకును మనం ఎదురు చూసినట్లయితే అందరం కూడా తలలు వంచి ఆయన యొక్క ప్రార్థనలో ఏకీపించాలని ప్రభు పేరట మనం చేసుకుంటున్నాను. మహాపరిశుద్ధుడైన మా తండ్రి, పరిపూర్ణుడైన మా తండ్రి, మీ పాదములకు వందనము తండ్రి. ఈ యొక్క ఉదయకాల సమయంలో ఛానల్ను వీక్షించున్న ప్రతి బిడ్డను కూడా మీ పాదముల దగ్గర మీ చేతులకు అప్పగించుకుంటున్నాను. నన్ను నేనుగా మిక్కిలిగా తగ్గించుకుని యేసు క్రీస్తు యొక్క గొప్ప ఘనమైన నామములో అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాను మా తండ్రి.